ఇవన్నీ కూడా మేము ఈ వారం వెళ్లి తీసుకున్న కూరగాయలనమాట. సో, ఏదో పనుండి బయటికెళ్తే ఇంక పక్కనే షాప్ ఉందనేసి తీసుకున్నామండి. సో, మీరు ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తే గనక మేముండేది బెంగుళూరు అనమాట. నేనిప్పుడు పెట్టిన ప్రైజెస్ అన్నీ బెంగుళూరులో మేము ఉండే ప్రైజెస్ అండి. సో, మీ ఊర్లో వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? నేను చెప్పింది ఎక్కువ, తక్కువ నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు ఈ కాలీఫ్లవర్ అయితే చాలా నచ్చిందండి. నేనెప్పుడు చూసినా పాడైపోయిన కాలీఫ్లవర్లు చూసాను. ఇది ఇంత ఫ్రెష్‌గా ఉందనమాట. ఇంక వెంటనే తీసుకున్నాం. సో, స్టాక్ కూడా అప్పుడే వచ్చిందండి. లక్కీగా మేము అప్పుడు వెళ్ళామనమాట. సో, అన్నీ ఫ్రెష్‌గా దొరికినాయి. ఈ పచ్చిమిర్చి చూసారా? ఇవి చాలా కారంగా ఉంటాయన్నమాట. నేను మాక్సిమం కూరకొచ్చి 2 పచ్చిమిర్చి మాత్రమే ఏస్తాను. సో, అందుకనే అన్నీ తీసుకున్నాననమాట. ఆహ్, ఇంకా ఈ వంకాయలైతే నాకు చాలా నచ్చినియండి. అంటే నచ్చినియి అంటే చూడడానికి ప్లాస్టిక్ వంకాయల్లా ఉన్నాయి కదా! మెరుస్తూ. కానీ నేను చూడ్డానికే కాదండి వండుతాను కూడా కూరలో. సో, మేము మాక్సిమం మా కూరల్లో ఎక్కువ వాడేది ఆనియన్స్ నెక్స్ట్ టొమాటోస్ అండి. నేను ప్రతి కూరలో టొమాటో ఎక్కువేస్తాను. అందుకనే ఇంకా ఇష్టం వచ్చినట్టు తీసుకున్నాననమాట. సో, ఇంకా తర్వాత కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి. ఇదొక్కటే వచ్చి రూ. 41 మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందనమాట. ఎన్నుంటాయో అయినా తినేవాళ్ళం కాదు. ఇప్పుడు కొంటే తెలుస్తుంది రేటు. సో, ఈ బెండకాయలేమో మా గీతు కోసం వాడికి ఫేవరెట్ అనమాట బెండకాయ ఫ్రై. సో, ఇవేనండి. ఇంకా ఈ లాస్ట్ ఇదొచ్చేసి దొండకాయలా ఉంది కదా! ఇది దొండకాయ కాదండి. పర్వల్ అంటారు దీన్ని. ఇది చెక్కు తీసి వండుతారనమాట. దీని కర్రీ పెట్టడానికి ట్రై చేస్తాను నేను. లాస్ట్‌కి చిక్కుడుకాయలు చూసారా? పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నాటు చిక్కుడుకాయలయితే దొరకవండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. సో, దొరికేవి ఇవే. ఇవి కూడా పర్లేదు టేస్ట్ బానే ఉంటాయి గానీ, మన నాటు చిక్కుడుకాయ టేస్ట్ అంత బాగోదనమాట. సో, ఫైనల్లీ ఇవన్నమాట. లాస్ట్‌కి బఠానీలు ఇవి కూడా తీసుకున్నాము. సో, ఇవన్నమాట. ఇన్ని కాయగూరలు తీసుకున్నాము. వీటి ప్రైస్ వచ్చేసి రూ. 1000 అయిందండి. పర్లేదా? తీసుకున్నది లేదంటే ఎక్కువ ఇచ్చేసానా చెప్పండి. ఇక్కడ మనం బేరం ఆడడానికి ఏమి ఉండదండి. లేదు నేను తక్కువ ఇస్తానని ఏమి ఉండదు. వాళ్ళు ప్రింట్ చేసి బిల్ ఇస్తారు. మనం పే చేసి బయటకొచ్చేయాలనమాట. సో, ఇవేననమాట మేము తీసుకున్న కూరగాయలు. మీకు ఈ వీడియో ఏ విధంగానైనా హెల్ప్‌ఫుల్ అయితే గనక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.